కుమార్తె వచ్చి తల్లిని అడుగుతుంది, అమ్మా, అబద్ధం ప్రమాదకరమా, దొంగతనం ప్రమాదకరమా అని అంటే అమ్మంది, అబద్ధమే ప్రమాదకరమమ్మా దొంగతనం కంటే. కూతురు అంటుంది, అమ్మ, ఎందుకో నాకు అనిపిస్తుంది అబద్ధము కంటే దొంగతనమే ప్రమాదకరము, నేరము అని నాకు అనిపిస్తుంది. కాదమ్మా, దొంగతనం కంటే అబద్ధమే ప్రమాదకరం అని మళ్ళీ తల్లి చెప్పింది. ఎలా అంటావు అని అడిగితే ఆ తల్లి చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు దొంగతనం చేశావు, ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడ్డావు. ఏ వస్తువు అయితే దొంగతనం చేశావో దాన్ని తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంది. కానీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనుకో, ఆ అబద్ధాల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కొంతమంది చెప్పే అబద్ధాల వల్ల కుటుంబాలు కూలిపోతాయి. కొంతమంది చెప్పే అబద్ధాల వల్ల కాపురాలు చెడిపోతాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, సాక్ష్యాలు మలినమైపోతాయి, అలాగే అద్భుతమైనటువంటి అనుబంధాలు తెగిపోతాయి. అలా అనుబంధాలు తెగిపోయిన తర్వాత, కుటుంబాలు కూలిపోయిన తర్వాత, ఉద్యోగాలు పోయిన తర్వాత, లేనిపోని అబద్ధాల వల్ల ఒక వ్యక్తి సాక్ష్యము దెబ్బతిన్న తర్వాత నువ్వు పశ్చాత్తాపపడి నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నంత మాత్రాన కూలిపోయిన కాపురం కట్టబడదమ్మా. ఊడిపోయిన ఉద్యోగం మళ్ళీ రావడం అంత సులభం కాదు తల్లి. అలాగే చెదిరిపోయినటువంటి అనుబంధాలు మళ్ళా ఒకరి చెంతకి చేరడం సాధ్యం కాదు. కాబట్టి దొంగతనం కంటే అబద్ధమే బహు ప్రమాదం అని ఆ తల్లి చెప్పినప్పుడు ఆ కుమార్తె సత్యం గ్రహించింది. అనగా ఈరోజు సగటు మనిషి అనుకుంటాడు సాధారణంగా దొంగతనమే ప్రమాదకరం అబద్ధం కన్నా. కానే కాదు, దొంగతనం కంటే అసత్యమే ప్రమాదకరం. సగటు మనిషి రోజుకు 7 సార్లు అబద్ధం ఆడతాడట. మరి ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడు, నా ప్రశ్న, ఎన్నిసార్లు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? ఎన్నిసార్లు నువ్వు అబద్ధాలు చెప్పి సులభంగా నీకున్న సమస్య నుంచి బయటపడాలని ఆశపడుతున్నావు? కొంతమందికి అబద్ధాలకు ఒక పేరు పెట్టారు, అదేమిటంటే వైట్ లైస్. అంటే అర్థం ఏమిటి? అది పెద్ద అబద్ధం కాదండి. పెద్ద అబద్ధం కాదంటే ఏ అబద్ధం ఇది? చిన్న అబద్ధం. దయచేసి గమనించండి, అబద్ధం అబద్ధమే. చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం, ఘోరమైన అబద్ధం అని చెప్పి అనడానికి వీలు లేనే లేదు. మనలో ఎవరైనా అబద్ధాల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, అబద్ధాల మీద ఆధారపడి ఉద్యోగం చేసేవాళ్ళు, అబద్ధాల మీద ఆధారపడి డబ్బులు సంపాదించేవాళ్ళు, అబద్ధాల మీద ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్ళు, కాపురం చేసేవాళ్ళు, అబద్ధాల మీద ఆధారపడి స్నేహాన్ని కొనసాగించేవాళ్ళు, అబద్ధాల మీద ఆధారపడి ఉద్యోగాలు సంపాదించేవాళ్ళు, లాభం సంపాదించేవాళ్ళు, అబద్ధాల మీద ఆధారపడి సేవ చేసేవాళ్ళు, దయచేసి గమనించండి, వారు అబద్ధికుడైనటువంటి సైతానుకు సులభంగా లొంగిపోతున్నవాళ్ళు. బైబిల్ సెలవిస్తుంది, సాతాను మొదటి నుంచి అబద్ధికుడు. అబద్ధం చెప్పే ప్రతి ఒక్కడు కూడా సైతానుకు లొంగిపోతున్నాడు అనేది వాస్తవం. సైతాను యొక్క చెప్పు చేతల్లో, సైతాను యొక్క అధీనంలో ఉంటున్నాడు అని అర్థం. ఒకసారి ఆలోచించండి, మనలో ఎంతమంది సులభంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారో? ఎందుకు అబద్ధం, అసత్యం ప్రమాదము మీతో చెప్తా. ఈరోజు మొదటిగా మీతో పంచుకోవాలనుకుంటున్న పాఠం, ఆత్మీయ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది మనం కలిగి ఉండాల్సింది సత్యం.